హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ అయిందండి. 4th మే రోజున ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూడబోతున్నాము. ముందుగా మనము తెలంగాణ సెట్ డాట్ ఆర్గ్ ఈ వెబ్సైట్ మనము విజిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలంటే. సో, మనం ఇప్పుడు ఈ వెబ్సైట్లోనే ఉన్నాము. ఈ నోటిఫికేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. నోటిఫికేషన్ 2024. సో, ఇది అఫీషియల్గా ప్రెస్ నోట్ అండి. అఫీషియల్గా రిలీజ్ చేయబడిన ప్రెస్ నోట్. ఆఫీస్ ఆఫ్ ది టీఎస్ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ. ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి, మెంబర్ సెక్రటరీ టీఎస్ సెట్ ఓయూ వారి తరపున మనకి ఈ నోటిఫికేషన్ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 4th మే రోజున ఇది రిలీజ్ చేయడం జరిగింది. ప్రెస్ నోట్ అంటే పేపర్లలో పబ్లిష్ అయింది. అండ్ మనకి టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్ అనేది 4th మే రోజున రిలీజ్ అయింది. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూస్తున్నాము. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14th మే నుంచి మనము అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ మనకి విత్ లేట్ ఫీ ఆఫ్ 3000 చేసుకునే వరకు మనకి 26th జూలై వరకు మనం కూడా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మధ్యలో మనకి బిఫోర్ 26th జూలై మనం చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ లేట్ ఫీ తోటి 3000, వితౌట్ లేట్ ఫీతో మనం అప్లై చేసుకోవాలంటే 2nd జూలై అనేది లాస్ట్ డేట్. సో, మనం అఫీషియల్గా ఇదే కన్సిడర్ చేసుకోవాలి. 2nd జూలై అనేది మనకి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ తోటి. అండ్ విత్ లేట్ ఫీ 1500, 2000, 3000 అంటే ఎగ్జామినేషన్ ఫీకి అదనంగా మనం ఈ 3000 అనేది పే చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకి యాక్చువల్లీ 1000 రూపీస్గా ఇచ్చారు. 2000 రూపీస్ అనేది ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 2000, అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి మనకి ఎగ్జామినేషన్ ఫీ అనేది 1000 రూపీస్గా ఇచ్చారు. సో, చూసుకోవచ్చు మనము ఇలా ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇచ్చారు. సో, మనం మళ్ళీ చూద్దాము ఎగ్జామినేషన్ ఫీ క్లియర్గా. ఇదైతే ముందు నోటిఫికేషన్. దీంట్లో మనకి డేట్స్ మాత్రమే ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ వచ్చి 28th, 29th జూలై. సో, మనం అంటే అప్లికేషన్ ఏదైతే చేసుకుంటామో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే 28th, 29th జూలై లోపు ఈ 2 రోజులలో మనం చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్స్ అనేది 20th ఆగస్ట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి 28th, 29th, 30, 31st ఆగస్ట్ ఇలా ఈ డేట్స్లలో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో, ఇది ప్రెస్ నోట్ అండి. ప్రెస్ నోటు సెట్కి సంబంధించిన ప్రెస్ నోటు. సో, ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఇవే ఇంపార్టెంట్ డేట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మనకి ఎగ్జామినేషన్ అనేది 28th, 29th, 30, 31st ఈ డేట్స్లో ఉండబోతుంది. అండ్ అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఆన్లైన్లో మనకి 14th మే నుంచి స్టార్ట్ అవబోతుంది. పేపర్ నోటిఫికేషన్ అనేది మనకి 4th మే వచ్చిన రిలీజ్ అయింది. ఎలిజిబిలిటీ అండ్ ఫీ స్ట్రక్చర్. సో, ఈ ఎగ్జామినేషన్ రాయాలంటే ఎవరైనా పీజీ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు మాత్రమే రాయగలుగుతారు. అండ్ పీజీ కూడా రిలవెంట్ డిసిప్లిన్లోనే వాళ్ళు చేసి ఉండాలి. సో దట్ వాళ్ళు సెట్ ఎగ్జామినేషన్ ఆ డిసిప్లిన్లోనే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. మనకి పీజీ ప్రోగ్రామ్స్ వచ్చి ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సి, ఎంఈడి, ఎంపెడ్, ఎంసీజే, ఓకే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ అండ్ ఎంటెక్, సిఎస్సి అండ్ ఐటీ ఈ బ్రాంచెస్ వాళ్ళకు మాత్రమే సెట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో, వీళ్ళకి 50% మార్క్స్ పీజీ ప్రోగ్రామ్స్ ఏవైతే మనం ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీస్ చెప్పుకున్నామో వాటిలో 50% మార్క్స్ ఓసీ క్యాండిడేట్స్కి ఉండాలి. అండ్ బీసీ క్యాండిడేట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వీళ్ళకైతే 50% మార్క్స్ ఉన్నా సరిపోతుంది పీజీలో. అండ్ బట్ రౌండింగ్ ఆఫ్ చేయకూడదండి. 50% అంటే 49.99 ఉంటే 50% కింద ట్రీట్ చేయరు. 50.1 ఉంటే మాత్రం 50 కింద ట్రీట్ చేస్తారు. సో, ఇలా ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఈ డిసిప్లిన్స్లో ఉన్న వాళ్ళు సెట్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. అండ్ ఎవరైనా మాస్టర్స్ చదువుతున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామినేషన్ రాయవచ్చు. కాకపోతే వాళ్ళు 2 years లోపు వాళ్ళ మాస్టర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయితే వాళ్ళకి క్వాలిఫై అయినట్టు కన్సిడర్ చేయాలంటే మాత్రం వాళ్ళకి 2 years లోపు వాళ్ళ పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్గా వాళ్ళు పాస్ అయి ఉండాలి. సో దట్ వాళ్ళకి సెట్ క్వాలిఫై అయినట్టుగా ట్రీట్ చేస్తారు. మీకు ఇక్కడ సెట్ 2023 అని కనిపిస్తుంది. కానీ యాక్చువల్ పేజ్ వచ్చి మనకి 2024 వెబ్సైట్లోనే ఉన్నాము. కాకపోతే వీళ్ళు అప్డేట్ చేయలేదు క్లియర్గా. అందుకని మీకు ఇక్కడ సెట్ 2023 అని కనిపిస్తుంది. వాళ్ళు అప్డేట్ చేయలేదు. కండిషన్స్ మాత్రం సేమే అండి. అండ్ మనకి ఈ ఎగ్జామినేషన్ ఎందుకు కండక్ట్ చేస్తారు యాక్చువల్లీ మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్స్గా ఎవరైనా పనిచేయాలనుకుంటే వాళ్ళు సెట్ క్వాలిఫై ఉంటే మాత్రమే వాళ్ళని లెక్చరర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు గవర్నమెంట్ జాబ్స్లో. అలాంటి వాటి కోసం ఈ సెట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. డిగ్రీ లెక్చరర్గా పనిచేయాలంటే కూడా సెట్ కంపల్సరీగా క్వాలిఫై ఉండాలి. సో దట్ వాళ్ళు మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు, వాళ్ళని మాత్రమే. అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు థర్డ్ జెండర్ ఎవరైతే అంటే థర్డ్ జెండర్ అంటే ట్రాన్స్జెండర్స్ అంటాం కదా, ఈ ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉంటాయని చెప్పారు. అంటే ఎగ్జామినేషన్లో కానీ, ఏజ్ రిలాక్సేషన్లో కానీ, మిగతా వాటిలో క్వాలిఫైయింగ్ క్రైటీరియాలో కానీ
ఈ ఈ ట్రాన్స్జెండర్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎలాగైతే ఉంటాయో అవే క్రైటీరియా ఇక్కడ వీళ్ళకి ట్రాన్స్జెండర్ కూడా కన్సిడర్ చేస్తామని చెప్పి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు. అండ్ పిహెచ్డి ఎవరైతే ఆల్రెడీ పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు మాస్టర్స్ 1991 సెప్టెంబర్ బిఫోర్ పాస్ అయి ఉంటే వాళ్ళకి మళ్ళీ సెట్ రాయాలనుకుంటే వాళ్ళకి 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. మిగతా వాళ్ళలాగా 55% అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ రిలాక్సేషన్ అనేది 5% మార్క్స్ ఇచ్చారు. సెట్ రాయాలనుకుంటే పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ 19 సెప్టెంబర్ లోపు వాళ్ళు పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని ఉంటే అలాంటి వాళ్ళు 50% మార్క్స్ ఉన్నా సరిపోతుంది పీజీలో. సో దట్ వాళ్ళు కూడా సెట్ అపియర్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చారండి. అండ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అపియర్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా అయితే చేశారో దాంట్లో మాత్రమే మనం సెట్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ మనకి. మరి సెట్ ఎగ్జామినేషన్ ఎన్ని సబ్జెక్ట్స్ కండక్ట్ చేస్తారనేది కూడా ఇచ్చారు ఇక్కడ. పాయింట్ నెంబర్ 12 అని ఇచ్చారు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ సిలబస్ చూసుకుంటే సరిపోతుంది, సిలబస్లో ఇచ్చేసారండి క్లియర్గా. అండ్ తర్వాత మనకి మరి అప్లికేషన్ అనేది మనము ఆన్లైన్లో చేసుకుంటాం కాబట్టి డాక్యుమెంట్స్ ఇలాంటివి ఏవి కూడా మనము ఆఫ్లైన్లో పంపించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సర్టిఫికేట్స్ ఎలా ఉంటాయి ఆ సర్టిఫికేట్స్ ప్రకారమే మనము అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఆ డీటెయిల్స్ మాత్రమే ఫిలప్ చేయాలి. వెరిఫికేషన్ అప్పుడు ప్రాబ్లం అయితే మాత్రం మనం సెట్ క్వాలిఫై అయినా కూడా మనం డిస్క్వాలిఫై చేస్తామని ఈ పాయింట్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పీజీ అనేది మనకి బయట సైడ్ చేసి ఉంటారు, ఎంఎస్ ప్రోగ్రామ్స్ చేసి ఉంటారు, అంటే అవుట్ సైడ్ ఇండియా ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైతే ఇండియన్ యూనివర్సిటీస్ కాకుండా ఫారిన్ యూనివర్సిటీలో చేసి ఉంటారో అలాంటి వాళ్ళకి ఏవైనా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కావాలంటే మాత్రం మనకి ఇక్కడ అంటే వాళ్ళ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో అలాంటి డిగ్రీస్కి ఈక్వలెంట్ మాస్టర్స్ డిగ్రీస్ ఈక్వలెంట్ కావాలనుకుంటే వాళ్ళు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి ఆ ఈక్వలెంట్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాళ్ళని సెట్ క్వాలిఫై అయినా కూడా వాళ్ళని క్వాలిఫై అయినట్టు కన్సిడర్ చేస్తారు. ఓకే, లేకపోతే వాళ్ళు ఈక్వలెంట్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం వాళ్ళని పీజీ ప్రోగ్రామ్ చేసినా కూడా ఈక్వలెంట్ సర్టిఫికేట్ మనం ఏదైతే ఎగ్జామినేషన్ రాయబోతున్నామో ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన ఈక్వలెన్స్ క్వాలిఫికేషన్ మనకి సర్టిఫికేట్ లేకపోతే మాత్రం మనని సెట్ క్వాలిఫై అయినా కూడా అనర్హులుగా ప్రకటిస్తారని చెప్పి ఇక్కడ మనకి ఈ పాయింట్ అర్థం చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు ఇక్కడ, ఏజ్ లిమిట్స్ అనేవి ఏమీ లేవు. అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాము, జనరల్ క్యాండిడేట్స్కి అయితే 2000 ఎగ్జామినేషన్ ఫీ ఉంది, బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1500 ఎగ్జామినేషన్ ఫీ ఉంది, ఎస్సీ ఎస్టీ ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండి, విహెచ్ హెచ్ఐ ఓహెచ్ అండ్ ట్రాన్స్జెండర్ అనేది కూడా ఉంది. మనకి వీళ్ళకి 1000 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది మొత్తానికి అయితే మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటాం కాబట్టి ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుందో అంటే 14 మే నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజులలో మనం ముందుగా అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసుకొని దాని తర్వాత మనం ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీ ఒకసారి మనం పే చేసిన తర్వాత మనకి ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ రీఫండ్ చేయమని కూడా చెప్పారు. అండ్ ఫీ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. మనీ ఆర్డర్, డిమాండ్ డ్రాఫ్ట్, ఐపీఓ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అంటారు కదా, ఇలాంటి వాటిలో మనం పే చేయడానికి కుదరదు అని చెప్పారు. సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ ఫీ అనేది 2000 జనరల్ క్యాండిడేట్స్, బీసీ ఈడబ్ల్యూఎస్ 1500, ఎస్సీ ఎస్టీ విహెచ్ ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అనుకోవచ్చు, ట్రాన్స్జెండర్ వీళ్ళకి మాత్రం 1000 ఎగ్జామినేషన్ ఫీగా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 2023లో కూడా ఇలాగే ఉన్నట్టుంది, కాకపోతే వీళ్ళు సైట్ అప్డేట్ చేయలేదండి, సేమ్ సైట్. ఓకే, సో మనం ఇప్పుడు క్లిక్ చేయగానే చూడండి మళ్ళీ సేమ్ సైట్కి వచ్చేసింది. అండ్ తర్వాత మనకి సిలబస్ చూసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ సిలబస్ అనేది సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎలాగైతే ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ ఉంటుందో అదే సిలబస్ ఇక్కడ మన టీఎస్ సెట్ 2024లో కూడా ఉండబోతుంది. అండ్ 29 సబ్జెక్ట్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది యాక్చువల్లీ కండక్ట్ చేయబోతున్నారు. సో ఇవి ఎగ్జామినేషన్స్ అన్ని 29 సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్లో మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. మనం ఇక్కడ సబ్జెక్ట్ కోడ్, సబ్జెక్టు, లింక్ అంటే మనం అప్లై చేసుకున్నప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మనం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఏవైనా చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ పీజీ చేసిన వాళ్ళు, మనకి ఇక్కడ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ చేసిన వాళ్ళు ఈ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ పేజ్ సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ కాపీ ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో దానికి తగ్గట్టుగా మాత్రమే మనకి ఇక్కడ సిలబస్ అనేది ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్గా ఉంది. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ టోటల్గా మనకి 10 సబ్జెక్ట్స్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అంటే 10 యూనిట్స్గా ఇచ్చారు, కాకపోతే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఆ మొత్తం చూసుకొని మీరు అప్లై చేసుకోండి, చదువుకునేటప్పుడు ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ వెబ్సైట్లో సిలబస్ కాపీ ఇచ్చారు అండ్ బ్రౌచర్ కూడా ఇచ్చారు 2023 బ్రౌచర్ ఇచ్చారు. ఇది యాక్చువల్లీ 2023 బ్రౌచర్. సో ఇది మనకి పెద్దగా యూస్ఫుల్ కాదు, ఎందుకంటే 2023కి సంబంధించిన బ్రౌచర్ మనకి ఇప్పుడు అవసరం లేదు. 2024 వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాము, ఇంకా అప్డేట్ చేయలేదండి వీళ్ళు. ఇది 2023కి సంబంధించిన పేజ్ మాత్రమే పెట్టారు.
అండ్ స్కీమ్ ఆఫ్ టెస్ట్ మనకి ఎగ్జామినేషన్ అనేది 2 పేపర్స్‌లో కండక్ట్ చేస్తారు. ఒక పేపర్ వచ్చి 100 మార్క్స్ 50 క్వెషన్స్ ఉంటాయి. ఇంకో పేపర్ వచ్చి 200 మార్క్స్ 100 క్వెషన్స్ ఉంటాయి. మొత్తానికి ఈ 2 పేపర్స్‌లో కలిపి మనకి ఇచ్చే టైం ఎంత అంటే 3 అవర్స్. ఈ 3 అవర్స్‌లో మనం పేపర్ 1 అండ్ పేపర్ 2 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేపర్‌కి మనం క్వాలిఫై క్రైటీరియా కూడా ఇచ్చారు. ఇక్కడ మినిమమ్ మనకి మార్క్స్ క్రైటీరియా వచ్చిన తర్వాత కూడా మనం క్వాలిఫై అయినట్టు మనకి ఇవ్వరు. ఎందుకంటే మనకి మినిమమ్ మార్క్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు యాక్చువల్లీ ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి ఇలాంటి వాటికి వాళ్ళు క్వాలిఫై చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి 6% ఆఫ్ ది క్యాండిడేట్స్ అపియర్డ్ ఇన్ ది బోత్ పేపర్స్ ఆఫ్ టీఎస్ సెట్ మాత్రమే వాళ్ళని కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి టోటల్‌గా ఎంతమంది అపియర్ అయ్యారో ఆ 2 కూడా చూసుకోవాలి. టోటల్ స్లాట్స్ షల్ బి అలొకేటెడ్ టు డిఫరెంట్ కేటగిరీస్ యాజ్ పర్ ది రిజర్వేషన్ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ తెలంగాణ. అంటే ఇక్కడ మనకి రిజర్వేషన్ ఎలాగైతే ఉందో ఈ డిఫరెంట్ క్యాస్ట్‌కి ఆ రిజర్వేషన్ ప్రకారం మనకి ఇక్కడ ఈ 6% అంటే ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు ఒక 1000 మెంబర్స్ ఉంటే దాంట్లో 6% క్వాలిఫై చేస్తారు. సో క్వాలిఫై అయిన వాళ్ళు 60 అవుతారనుకోండి. ఆ 60లో కూడా మనకి మరి ఈచ్ కేటగిరీలో ఎంతమంది ఉండాలి అంటే 60లో 7% ఇక్కడ ఉంటారు. అలాగే 60లో 10% ఇక్కడ ఉంటారు. బీసీసీ 60లో 1% అంటే 6 మెంబర్స్ ఇక్కడ ఉంటారు. అలాగా మనకి డిఫరెంట్ పర్సెంటేజెస్ వాళ్ళు ఇక్కడ ఉంటారని చెప్పి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. అంటే ఇలా మాత్రమే మనల్ని క్వాలిఫై చేస్తారని మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే జనరల్ కేటగిరీ వాళ్ళు 60లో 36% అంటే మనకి 36 21.6 అనుకోండి. ఓకే. 21 మెంబర్స్ అంటే 22 మెంబర్స్‌ని జనరల్ కేటగిరీ నుంచి క్వాలిఫై అయినట్టు ప్రకటిస్తారు. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా సో ఈ కేటగిరీస్ ప్రకారం వాళ్ళు క్వాలిఫై అయినట్టు మనకి రిజల్ట్స్‌లో అనౌన్స్ చేస్తారు. అంటే క్వాలిఫై అయినా కూడా మనకి సెట్‌లో 6% ఆఫ్ ది స్టూడెంట్స్‌లో మనం ఉండాలి క్వాలిఫై అయిన వాళ్ళలో. అప్పుడు మాత్రమే సెట్ క్వాలిఫై అయినట్టు మనల్ని డిక్లేర్ చేస్తారు. ఇదంతా క్రైటీరియా ఇచ్చారు. సో ఇది మనకు పెద్దగా యూజ్‌ఫుల్ ఏం కాదు ఇప్పుడు. రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనం అనలైజ్ చేసుకుందాము. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఇక్కడ మొత్తానికైతే 12 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో వాళ్ళు మొత్తానికి 8 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అండ్ మిగతా 4 జిల్లాలు వచ్చి 4 సిటీస్ వచ్చి అంటే సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అపియర్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఛాన్స్. సో ఇలా మనకి టీఎస్సెట్‌కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మనం చూసాము. సో ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు 14th మే రోజున నేను నా యూట్యూబ్ ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో దట్ మీకు క్లియర్‌గా ఎలా అప్లై చేయాలనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కూడా మీరు నన్ను వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్స్ రూపంలో నన్ను అడిగితే మీకు నేను క్లారిఫై చేస్తాను. స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎఫ్ఏక్యూస్ అని కూడా ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే ఇది అప్లోడ్ చేయలేదు. వెబ్‌సైట్ అప్లోడ్ అయిన తర్వాత మనము మీరు చూసుకొని మీరు యాక్చువల్లీ అర్థం చేసుకోవచ్చు. ఏమైనా గైడ్‌లైన్స్ ఎలాంటివి ఏంటి అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. స్టిల్ వాళ్ళు మీకు ఆన్సర్ చేయలేకపోతే అంటే వాళ్ళు ఆన్సర్ చేయరు. యాక్చువల్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా క్వరీస్ వస్తుంటాయి కాబట్టి తొందరగా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో మీకు ఒకవేళ క్వరీస్ మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే మీరు నా కామెంట్స్ రూపంలో నన్ను అడిగితే నేను కూడా మీకు సమాధానం ఇస్తానండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీఎస్ సెట్ ఎగ్జామినేషన్. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఫ్యూచర్‌లో కూడా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఫర్ యువర్ టీఎస్ సెట్ ఎగ్జామినేషన్.